అదే అదేనయ్యా జిల్లా జిల్లా అంటున్నావు, జిల్లా కావాలి. బట్ మోసం చేసే వాళ్ళకి ఓటేసిరి. ఇప్పుడు నాకు న్యాయం చేయమంటే ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్పాలి నేను? మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబుగారు చెప్పిన విధంగా రాజంపేట కూటమిని గెలిపించలేదు. కాని రైల్వే కోడూరు మాత్రం 11,000 మెజారిటీ కట్టబెట్టింది. అదే సమయంలో రాయచోటి 2,000 మెజారిటీ ఇచ్చింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాజంపేటను కాదని రాయచోటిని ఉంచితే ఎక్కువ నష్టపోయేది కోడూరు. 100 పైగా కిలోమీటర్లు 2 బస్సులు మరి జిల్లా కేంద్రం చేరుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం ఓటు వేసి గెలిపించిన వారికి న్యాయం చేయాలి అన్నదే ఉద్దేశ్యం అయినప్పుడు కోడూరుని తిరుపతిలో కలపడం సమంజసం. కోడూరు ప్రజలు 50 కిలోమీటర్లు ప్రయాణం తగ్గుతుంది, ఒక బస్సుతో చేరుకోవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటి మాన్య ముఖ్యమంత్రిగారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి కడపలో కళ్యాణ్ గారు నమ్మినది కోడూరుని. కోడూరు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది. కావున ఉప ముఖ్యమంత్రివర్యకు ఆలోచించి కోడూరుని తిరుపతిలో చేర్చగలరు. ఇట్లు మీ నాయకత్వాన్ని బలపరిచే మీ లక్ష్మీనారాయణ.